ఏపీ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి అభ్యర్థుల కోసం ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ద్వారా ఏపీ 2018 మరియు 19లో జరిగిన టెట్కమ్ టీఆర్టీ అన్ని పేపర్స్ని కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ బుక్ యొక్క ప్రత్యేకతలు మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ ప్రశ్నలన్నింటినీ కూడా తెలుగులో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ బుక్ కొరకు మరింత సమాచారం కొరకు కింద ఉండే నంబర్స్ని సంప్రదించగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. నార్త్ ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ 2019. సో నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి 1104 అప్రెంటిస్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనకు పోస్ట్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ కోసం ఉందండి. మొత్తం కూడా మనకి 1104 పోస్టులు ఉన్నాయి. సో ఈ 1104 పోస్టులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మెకానిక్ కావచ్చు, సింగిల్ వర్కర్ షాప్ కావచ్చు, సో అదేవిధంగా బ్రిడ్జ్ వర్కర్స్ కావచ్చు. సో మనకి ఐటీఐలో రిలవెంట్ టాపిక్ ఎవరైతే చేశారో వారందరూ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ మనకి ఆర్గనైజేషన్ వచ్చేసి నార్థన్ ఆర్ఆర్సీ నార్థన్ రైల్వేస్ అండి. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి అప్రెంటిస్ పోస్ట్ అని చెప్పాము ఇంతకుముందుకే. సో టోటల్ పోస్ట్ మనకి 1104 ఉన్నాయి. సో అందులో భాగంగా లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఆన్లైన్లో ఉంటుంది అప్లికేషన్. సో మన దేశంలో ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఖచ్చితంగా ఐటీఐ రిలవెంట్ టాపిక్ అంటే రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఎగ్జామ్ కూడా ఉండదండి, అదొక అడ్వాంటేజ్. జస్ట్ మన 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని సో మనకి ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది. సో అక్కడ మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ తర్వాత మేబీ పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆన్లైన్లో ఉంటుంది అప్లికేషన్. సో అది కూడా మనకి 25th డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ అండి. అండ్ అప్లికేషన్ ఫీజు గురించి కూడా మనం తెలుసుకుందాం. సో కంప్లీట్గా మనకి ఇంతకుముందు చెప్పిన విధంగా డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. సో అన్ని ట్రేడ్స్లో కలిపి మనకి 1104 జాబ్స్ ఉండడం జరిగింది. సో మొత్తం కూడా నార్త్ ఈస్టర్న్ రైల్వే సంబంధించిన పోస్టులు అండి ఇవన్నీ కూడా. సో మనకి క్వాలిఫికేషన్ 10th విత్ ఐటీఐ అండి. సో 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా రిలవెంట్ ట్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్యారేజ్ అంటే సో అందులో క్యారేజ్ ట్రేడ్ మనకి కంప్లీట్ అయిన వాళ్ళు ఈ 75 పోస్టులకు ఎలిజిబిలిటీ అనమాట. సో అలా మనకి రిలవెంట్ ట్రేడ్ ఉంటుంది. సో ఇదే సమయంలో మన తెలంగాణలో కూడా సమగ్ర శిక్షణ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాన్ని ఇక్కడ మీరు ట్యాబ్ క్లిక్ చేయడం ద్వారా చూడగలుగుతారు. సో వీటికి సంబంధించిన కంప్లీట్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్తో పాటు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నింటి కూడా మీరు చూడగలుగుతారు. సో ప్లీజ్ క్లిక్ ఆన్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీలో కూడా మనకి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్స్కి కూడా నోటిఫికేషన్ ఉంది. సో దాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 15 years to 24 years మధ్యలో ఉందండి. సో యాజ్ పర్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ లైక్ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి +5 years ఉండడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పిన విధంగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్లీ మార్క్స్ బేస్ పైన ఉంటుందండి. సో 10th క్లాస్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. సో అప్లికేషన్ చేయడానికి కూడా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీని లింక్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. లేదా మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ట్యాబ్ ఉంటుంది. అది ఒక్కసారి క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పేజ్కి వెళ్తారండి. అండ్ ఈ అప్లై చేసిన తర్వాత ప్రింట్అవుట్ మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంది. అండ్ ఈ 100 రూపాయలు కూడా ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి ఉండదండి. అండ్ ఈ దివ్యాంగాన్ అంటే మనకి పిహెచ్సి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఉమెన్స్ అందరికీ ఏ కేటగిరీ అయినా కూడా ఉమెన్స్ అందరికీ కూడా ఫీజు అనేది లేదు, రిలాక్సేషన్ ఉంది. సో ఓన్లీ ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళు మాత్రమే ఫీజు కట్టాల్సిన అవసరం ఉంది. అందులో మెన్ మాత్రమే, ఉమెన్ కాదండి, ఓన్లీ మెన్ మాత్రమే 100 రూపీస్ ఫీజు ఉంటుంది. అండ్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు, ఏ స్టేట్ అయినా కూడా ఓకే అండి. అండ్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ 26 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th డిసెంబర్ వరకు ఉందండి. అంటే 1 month టైం ఉంది. బట్ ముందుగా అప్లై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇంతకుముందుకు చెప్పిన విధంగా అప్లై ఆన్లైన్ ట్యాబ్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పేజ్కి వెళ్తారు. సో ముందుగా చెప్పిన విధంగా ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫీజు ఉండదు. అదేవిధంగా ఓసీ ఓబీసీ అయినప్పటికీ ఉమెన్స్ అందరికీ కూడా ఫీజు లేదు. అండ్ ఈబీసీ వాళ్ళకి కూడా ఫీజు ఉండదండి. అదేవిధంగా మనకు పిహెచ్సి వాళ్ళకి కూడా ఫీజు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అప్లై చేసుకున్నారనుకోండి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఇది ఆర్ఆర్సీ కాబట్టి మంచి సాలరీ కూడా ఉంటుంది. అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ని ఇక్కడ లింక్ ఇచ్చాం. అండ్ అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ కోసం కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పేరిట 10 ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయొచ్చు. సో ప్రతి ఎగ్జామ్లో కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్గా 10 ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనకి 1000 క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ ఎగ్జామ్స్ ఆన్లైన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్లో మీరు మొబైల్ నుంచి లేదా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ దేనైనా కూడా మీరు ఉపయోగించుకొని ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అక్కడ మీకు రిజల్ట్ అనాలిసిస్ కూడా ఉంటుందండి. సో అవన్నీ కూడా మీ ప్రిపరేషన్కి 100% వెళ్ళిపోతాయి. అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా స్టడీ మెటీరియల్ కావచ్చు. సో వీటన్నిటి కోసం కూడా మా ఛానల్ నుండి రెగ్యులర్గా అప్లోడ్స్ ఉంటాయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.